వాడి పిల్లల శ్రీరామచంద్ర లౌకావ్య సంగ్రహం అనేటువంటి దాంట్లో విషజ వైషజ్యం అనేటువంటి దాని గురించి చెప్పారు. వైద్యుని యొక్క వైద్యం. ఇక్కడ ఏమవుతుందంటే వెంకట్రావు అనేటువంటిది ఒక పేద రైతు. ఆయన శాస్త్రి గారు పాపం. ఆయనకి పాపం భార్య చనిపోయింది. ఒక కొడుకు పుట్టాడు. కొడుక్కి వెంకట్రావు వాడి పేరు. వాడికి 5వ సంవత్సరం రాగానే తల్లి చనిపోయింది. చూడండి, తల్లి కొడుకు కదా, అందుకని తండ్రే తల్లిలాగా పెంచాడు పాపం. కొడుకు అంటే మంచి ప్రేమ ఆదరణ. ఆయన కోరిక ఏంటి? కొడుకును బాగా చదివించి ఆ ఎంబీబీఎస్ సీట్ చేయించి డాక్టర్గా తయారు చేసి లక్షలు సంపాదించాలనే కోరిక ఆయనకి, తండ్రికి. ఉన్న 2 ఎకరాలు కూడా అమ్మేశారు. బైపీసీలో వాడికి ర్యాంక్ వచ్చింది, తర్వాత ఎంబీబీఎస్లో ర్యాంక్ వచ్చింది. మంచి తెలివైనటువంటి వాడు, మంచి అందగాడు మనోడు వెంకట్రావు. చివరికి అక్కడ ఎంబీబీఎస్లో ఒకటి జరిగిందనమాట. ఏం జరిగిందంటే చూడండి, ఎవడి జీవితం ఎప్పుడు టర్న్ అవుతుందో చెప్పలేను. అక్కడ మారింది వాడి జీవితం మొత్తం మన వెంకట్రావు. ఎంబీబీఎస్లోకి వచ్చిన తర్వాత ఏమైందంటే నేను కూడా వాళ్ళలాగా ఉండాలి అనేటువంటిది ఏర్పడింది. సూటు బూటు వేసుకొని వాళ్ళలాగా ఉండాలి, తోటి వాళ్ళలాగా ఉండాలి అని. వాళ్ళందరూ అంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు. అయినా వాళ్ళ నాన్నని పాపం ఫోన్ చేసి హింసించి డబ్బులు లక్షలు తెప్పించుకొని వృధాగా ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. మంచి తెలివైనోడు మనోడు వెంకట్రావు. మామూలుడు కాదు, అందగాడు, తెలివైనోడు. ఇంకా ఆ సమయంలో ఏం జరిగిందంటే వాడికి ఆల్రెడీ అంతకుముందే వాళ్ళ క్యాస్ట్ అమ్మాయి నుంచి పెళ్లి చేశారు. సురేష్ అనే ఒక కొడుకు కూడా ఉన్నాడు పాపం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? బాగా డబ్బు ఉన్నటువంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి, అది మనోడి కోరిక అనమాట. ఆల్రెడీ పెళ్ళి అయిపోయి కొడుకు కూడా ఉన్నాడు. బాగా ఎంబీబీఎస్లో ఉండే బాగా చదువుకున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని బాగా డబ్బులు లాగాలి అనుకున్నాడు. ఆ మంజుహాసిని అనేది ఆ పిల్ల తగిలిందనమాట. ఆ పిల్ల మంచి అందగత్తె, మనోడు మంచి అందగాడే. కానీ వాళ్ళు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు. అంటే వీడు ఆ అమ్మాయిని ప్రేమించాడు, కానీ ఆ అమ్మాయి వీడిని ప్రేమించలే. జరిగింది అది. ఆ బుక్స్ తీసుకోవడం, పెళ్లి తీసుకోవడం, అయ్యా ఎంబీబీఎస్ వాళ్ళ ప్రాక్టికల్స్ ఉంటాయి కదా శవాల మీద. బైపీసీలో వీటిల్లో అయితే పాములు, వానపాములు, చిన్న కప్పలు, వీటి మీద ప్రాక్టికల్స్. ఎంబీబీఎస్ అట్లుగా శవాలను కోసి ప్రాక్టికల్స్ చూపిస్తారు అనమాట. మన శరీరంలో ఉండే అవయవాలన్నింటినీ. ఆ ప్రాక్టికల్ పాపం ఆ ప్రొఫెసర్ వచ్చి ప్రాక్టికల్ శవాన్ని కోసి చూపిస్తుంటే మన అందరూ కూడా పాపం ఆ ప్రాక్టికల్ మన వెంకట్రావు ఆపిల్లని చూడటం మొదలుపెట్టారు, ఆ మంజుహాసిని. సరే, ఇద్దరికి కూడా ఎంబీబీఎస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే మనోడు ఏ రోజు ప్రాక్టికల్ చూశాడని మనోడు వెంకట్రావు వీడు అదృష్టం అయితే తెలివైనటువంటి వాడు, మంచి అందగాడు అనమాట. మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు, ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసినటువంటి వాడు మనవాడు. సరే, అమ్మాయిది అయిపోయింది, వీడిది అయిపోయింది. వీడు ఎప్పుడు కూడా క్లాసుకు పోయినా కానీ ఆ ప్రాక్టికల్స్ మొత్తం ప్రొఫెసర్ చెప్పేది వెళ్ళా, ప్రాక్టికల్స్ చూడలే. సర్టిఫికెట్ మాత్రం వచ్చిందనమాట చేతికి. ఆ అమ్మాయి మొదటి నుంచి చదువుకొని జాగ్రత్తగా ఉంది కాబట్టి, ప్రొఫెసర్ యొక్క పాఠాలు విన్నది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం వచ్చింది. ఎక్కడ అది మన వెంకట్రావు ఉండేటువంటి ఊర్లోనే వచ్చింది ఆ పిల్లకి ఉద్యోగం. ఇంకా మనోడికి ఏంటి, ఎప్పుడు చదువుకోలేదుగా, కాలేజీ పోయి జావలా వీడు. ఇంకా వీడికి సర్టిఫికేట్ వచ్చి వీడు పాస్ అయ్యాడు. వీడు మామూలు మార్కులతో పాస్ అయ్యాడు. వీడు ఆ అమ్మాయి స్టేట్ ర్యాంకులో వచ్చింది. ఆ అమ్మాయికి గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇచ్చింది. గవర్నమెంట్ పాస్ అయిన ఉద్యోగం, గవర్నమెంట్ లేడీ డాక్టర్ అమ్మాయి. ఇప్పుడు కొన్ని లక్షల్లో జీతాలన్నమాట. ఇంకా మనోడు ఏం చేశాడు, ఇంటి ముందు బోర్డు పెట్టాడు, వెంకట్రావు ఎంబీబీఎస్ అని బోర్డు పెట్టాడు. ప్రైవేట్ ప్రాక్టీస్ అన్నమాట. బాగా తెలివైనోడు కదా, వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు. ఇంకా వీడి కోరిక ఏంటి, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరిక మనోడికి. చూడండి, ఎమ్మెల్యేకి పోటీ చేశాడు, గెలిచాడు. ముఖ్యమంత్రి ఇస్తారు కదా నిధులు, మీ నియోజకవర్గం బాగు చేయించుకోమని. ఆ ఇచ్చిన డబ్బులని వీడే మింగాడనమాట. కనీసం బజార్లో స్ట్రీట్ లైట్ కూడా పెట్టలే స్తంభానికి. ఆ విధంగా కోట్లు సంపాదించాడు. వాడికి ఇంకా ధనదాహం అనేది పోలేదన్నమాట. చూడండి, రెండోసారి మళ్ళీ ఎమ్మెల్యేకి పోటీ చేశాడు. డిపాజిట్ కూడా రాలేదన్నమాట. అది ఓడిపోయాడు. ఇంకా లాభం లేదు, మన ప్రాక్టీస్ ఉందిగా, అందుకని ఆ ప్రాక్టీస్ మీదనే ఉన్నాడు. కోట్లు సంపాదించాడు. కానీ మనస్సులో మాత్రం ఆ మంజుహాసిని పెళ్లి చేసుకోవాలని ఉంది. అది జరిగింది. ఆ ఊర్లోనే అమ్మాయి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గా వచ్చిన సంగతి తెలుసుకున్నాడు అనమాట. ఒకరోజు అర్ధరాత్రి పూట ఏం జరిగిందంటే చూడండి, ఒక చిన్న పిల్లవాడు అనమాట.
పాపం బజార్న జోగాడుకుంటూ పోతుంటే లారీలో ఏదో దొరికింది. ఒళ్ళంతా కూడా గాయాలయ్యాయి, రక్తం అంతా కూడా ప్రవాహం అయిపోతుంది. పల్లెటూర్లలో యూనిటీ ఉంటుందన్నమాట. పల్లె తల్లి లాంటిది, ఇది పట్నం ప్రియురాలు లాంటిది అన్నారన్నమాట. పల్లి తల్లి లాంటిది అన్నమాట. పల్లెటూర్లలో ఉండే వాళ్ళని నమ్మొచ్చు అండి ఎవరినైనా కానీ. వాళ్ళలో యూనిటీ ఉంటుంది, మంచితనం ఉంటుంది. టౌన్లలో ఉండే వాళ్ళ దగ్గర రెండూ ఉండవు అనమాట. ఎవడ సాగు వాడిదే. ఇక్కడ పక్కన హత్య జరుగుతున్నా కానీ వీడు మేలకుండా పోతాడు. పల్లెటూర్లలో అట్లా కాదు. వాళ్ళకి జాలి, దయ, కరుణ ఉంటాయి. మా ఊరు వాడు మనోడు అనేది ఉంటుంది. అది పల్లెకు పట్టణానికి ఉండేటువంటి తేడా. ఆ పిల్లవాడు పోతుంది, ఏదో దొక్కింది వాహనం, రక్తం అంతా ప్రవాహం అయిపోతుంది. పిల్లవాడిని భుజాన్ని వేసుకొని వచ్చారు పాపం ఆ పల్లెటూరు వాళ్ళు. అరే వెంకట్రావు దగ్గరికి పోదాం పదా అన్నారు అనమాట. డాక్టర్ కదా, పక్కనుండే ముసలాయన అన్నాడు. వాడికి డబ్బు పిచ్చి తప్ప రెండోది లేదనమాట. కాబట్టి వాడి దగ్గరికి పోతే లక్షలు ఇవ్వాలి అని అన్నాడు అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి డాక్టర్ వచ్చింది, అక్కడికి పోదాం పదా అన్నాడు ఇంకొక ఆయన. గవర్నమెంట్ హాస్పిటల్ దూరంగా ఉందన్నమాట. మనోడి హాస్పిటల్ అయితే సెంటర్లోనే ఉంది. సరే లెమన్ తీసుకుపోయారు. వెంకట్రావు హాస్పిటల్కి పిల్లవాడిని పైన పుట్టగప్పి పిల్లవాడిని తీసుకుపోయారు. చూడండి ఏమన్నాడు, ఎవరి పిల్లవాడు అని అన్నాడు. అర్ధరాత్రి కూడా జరిగిందనమాట. అయ్యా ఎవరో పిల్లవాడు, అనాథ పిల్లవాడు, మాకు కూడా తెలియదు, ఏదో వాహనం దొరికింది, రక్తం అంతా పోతున్నారు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా, అనాథ పిల్లవాడు కదా, వాడు పోతే ఏం పోయిందిలే అన్నాడు అనమాట. మీ పిల్లవాడు కాదు కదా, ఎవడో అనాథ పిల్లవాడు కదా, వాడు పోతే పెద్ద నష్టమే ఉంది దేశానికి అన్నాడు. అయ్యా స్వామి నువ్వు డాక్టర్ కదా, కొంచెం వైద్యం చేయమంటే అప్పుడు అన్నాడు, చెయ్యి పట్టుకుంటే ₹1,00,000 ఇవ్వాలన్నాడు. లోపల చాలామంది ఉన్నారు డాక్టర్లు, లక్షలు ఇచ్చినోళ్ళు ఉన్నారు అనమాట. నన్ను నమ్మి వచ్చారు, కోటీశ్వర్లు. వాళ్ళందరికీ చేయకుండా వీడికి నేనంటే చేసేదన్నాడు అనమాట. డబ్బులుంటే అక్కడ డబ్బులు కట్టబెడితేనే నేను వాడికి వైద్యం చేసేది అన్నాడు. అంత దుర్మార్గుడు మన వెంకట్రావు. వాడి పేరు వెంకట్రావు అని పేరు పెట్టాడు అనమాట. చెప్పాడు, అరే నేను ముందే చెప్పాను కదా వీడి దగ్గరికి పోవద్దని, వీడు డబ్బు పిచ్చోడు అని అన్నాడు. సరేలేమని వెంకట్రావుని వదిలేసి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయారు. మంచు హాస్పిటల్ డాక్టర్. అక్కడికి పోయిన తర్వాత ఆమె ఏం చేసింది, రక్తం అంతా ప్రవాహం అయిపోతున్నది అనమాట. రక్తం అంతా ప్రవాహం అయిపోతుంటే తోటి డాక్టర్ కావాలి వైద్యం చేసేటప్పుడు. ఒక్కరికి వల్ల కాదు, వేరే వాళ్ళకి చెప్పారు. మన వెంకట్రావుని కబురు చేసింది. వీడేమనుకున్నాడు, ఆల్రెడీ అంతకుముందు అక్కడ కాలేజీలో అమ్మాయిని ప్రేమించాడు కదా, అందులో ఇప్పుడు ఏమైనా మనసు మార్చుకుందేమో అనుకొని షూటింగ్ వీడియో వేసుకొని చెడ్డు కొట్టుకొని ఈ ముండ వచ్చేసరికి పిల్లవాడు ప్రాణం పోయింది. ఆ లెఫ్ట్ నాయాలు వచ్చేసరికి పిల్లవాడి ప్రాణమే పోయిందన్నమాట. అనుకుంటూ వచ్చేవారు. తీర అంతా అయిన తర్వాత పాపం శవం మీద తెల్లటి గుడ్డ కప్పారు మన నర్సులు. ఆ స్ట్రే మీద తీసుకొస్తున్నారు శవాన్ని పిల్లవాడు. అప్పుడు వచ్చాడు ఎదవ వెంకట్రావు. తిట్టకుండా తిట్టింది మందు వాసని. పరికిమానలో నేను రమ్మని ఎప్పుడు నువ్వు వచ్చింది ఎప్పుడు, నువ్వే సమయానికి వచ్చినా పిల్లవాడు బతికేవాడు. ఈ వల్లనే పిల్లవాడు చచ్చిపోయాడు. వీడేమనుకున్నాడు పాపం, ఆ లవ్ మీద రమ్మంది ఏమనుకున్నాడు, పెళ్లి చేసుకుంటుందేమో అనుకోని. ఎంతప్పటికీ వాడికి అది ఉందన్నమాట, ఈ మంజుహాసం చేసుకొని కోట్లు సంపాదించాలి అని. సరే ఎట్లా వచ్చావు కదా, కనీసం ఆ శవాన్నైనా చూసామని చెప్పింది అనమాట. శవాన్నైనా చూడు అనేది. వీడేం చేశాడు, ఆ గుడ్డ కప్పు ఉంది కదా, శవానికి ఆ గుడ్డ తీశాడు. పూర్ణ శవం మీద పడి ఏడవడం మొదలుపెట్టాడు. ఒరే నా కొడక నువ్వు కదా ఇంకా నా పని ఏంది ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆమె అడిగింది, అనాథ శవంగా నువ్వేడుస్తున్నావు ఏందిరా అంది. అమ్మ నా కొడుకి అన్నాడు అనమాట. చూడండి కొడుకే అనమాట. మరి నీకు పెళ్ళాం లేదు పిల్లలు లేరని చెప్పావు కదా అండి. అప్పుడు చదువుకునేటప్పుడు చెప్పాను, నిన్ను పెళ్లి చేసుకొని కోట్లు సంపాదించాలనుకున్నాను. నేను కాలేజీలో చేరకముందే మా నాన్న నాకు పెళ్లి చేశాడా. ఒక కొడుకు, వాడి పేరు సురేష్ అన్నాడు అనమాట. వాడి పేరు సురేష్. కొడుకును పోగొట్టుకున్నాడు, చివరికి భార్యను పోగొట్టుకున్నాడు, తన ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాడు. ఎందువల్ల అంటే అత్యాశ వల్ల. కాబట్టి నువ్వు బైపీసీ తీసుకున్నావు, ఎంబీబీఎస్ చేసావు, లక్షలు సంపాదించుకోవద్దంటే చదువుకున్నావు కదా, చదువు కోసం లక్షలు పెట్టావు, సంపాదించుకో. కానీ అత్యాశతో ఉండి పేదవాళ్ళని హింసించినట్లయితే ఈ వెంకట్రావు పట్టిన గదే పడుతుంది అని సాక్షాత్ పుల్లెల శ్రీరామచంద్రుడే వివరించాడనమాట. వివాహం నామ వణిక్ వ్యవహార అన్నాడు. నా దృష్టిలో పెళ్ళి అంటే వ్యాపారమే అన్నాడు అనమాట. ఈరోజు ఈ అమ్మాయిని చేసుకున్నా కొన్ని లక్షలు వచ్చాయి, ఇంకో కొన్ని లక్షలు వస్తాయి. నా దృష్టిలో వివాహానికి వ్యాపారానికి తాడే లేదన్నాడు. పాపం వాళ్ళందరూ వచ్చి పిల్లవాడికి వైద్యం చేయవాలంటే ఏమన్నాడు తెలుసా, వైద్యోపి మానవయ్యేవా. నేను కూడా మనిషి, డాక్టర్ కూడా మనిషే కదా, నాకు కూడా 2 చేతులు ఉంది. నేను శ్రీ మహావిష్ణువు గారు 1000 చేతులు రావడానికి. వాటి ముందు డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు చాలామంది లోపల
వాళ్ళందరికీ వైద్యం చేసిన తర్వాతనే చేస్తానన్నాడు అనమాట. ఇటువంటి సమాజంలో జరిగేటువంటి రుగ్మతల గురించి పుల్లెల శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్ర లఘుకావ్య సంగ్రహం అనేటువంటి పుస్తకం రాశాడు. ఇందులో చాలా ఉన్నాయి, ఇంకా ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. ఈ అందరూ కూడా ఒకసారి కొనుక్కొని అందులో ఉన్నటువంటి కథలను తెలుసుకొని కథా సాహిత్యం వల్ల మన మానసిక ప్రవర్తన అనేటువంటి జరుగుతుందన్నమాట. జ్ఞాన ప్రసూనాలు అనుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లాబందుల రామమూర్తి. నమస్తే. అభయ్.